ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. సామాజిక న్యాయం పట్ల ప్రభుత్వానికి ఉన్న అంకిత భావాన్ని బడ్జెట్ కేటాయింపుల్లో ప్రస్ఫుటం చేశారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. అభివృద్ధి అంటే కేవలం భవనాలే కాదని గౌరవప్రద జీవనమే అసలైన అభివృద్ధి అన్న పయ్యావుల ఇందుకు తగ్గట్లుగా బడ్జెట్లో సంక్షేమానికి పెద్దపీట వేశారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర లక్ష్యం సాకారం దిశగా సంక్షేమానికి బడ్జెట్లో 17% నిధులు కేటాయించారు. బీసీ సంక్షేమానికి 51,000 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి 20,644 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 9,190 కోట్లు కేటాయించారు. లక్షలాది కుటుంబాలకు పెద్ద కొడుకుల ప్రతి నెల 1వ తేదీన పేదలకు పింఛన్లు అందజేస్తూ సామాజిక సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వేసిన బాటను బలపరిచేలా సామాజిక సంక్షేమంతో పాటు గిరిజన, బీసీ, మైనారిటీల సంక్షేమానికి బడ్జెట్లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అధిక ప్రాధాన్యమిచ్చారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా గత 19 నెలల్లో 58,000 కోట్ల రూపాయల్ని లబ్ధిదారులకు పంపిణీ చేశామని పయ్యావుల కేశవ్ వెల్లడించారు. ఎన్టీఆర్ భరోసా పథకానికి ఈ ఏడాది బడ్జెట్లో 27,719 కోట్లు కేటాయించారు. దీపం 2.0 పథకానికి 2,601 కోట్లు, స్త్రీ శక్తి పథకానికి 1,420 కోట్లు, వెనుకబడిన వర్గాలకు రాయితీ ఉచిత విద్యుత్కు 600 కోట్లు, ఆటో డ్రైవర్ల సేవలో పథకానికి 450 కోట్లు, తల్లికి వందనం పథకానికి 9,668 కోట్లు, స్త్రీ శిశు సంక్షేమం పథకానికి 4,581 కోట్లు, ఉపకార వేతనాలకు 3,836 కోట్లు కేటాయించారు. ఆర్థిక ఒత్తిడి ఉన్నప్పటికీ సూపర్ 6ను విజయవంతంగా అమలు చేశాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ మైనారిటీలకు ఫీజు రీయింబర్స్మెంట్, పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్, ఆటో డ్రైవర్ల సేవలో, మత్స్యకారుల సేవలో ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలు చేస్తున్నాం. జూన్ 24 నుండి ఇప్పటి వరకు చేపట్టిన 743 సంక్షేమ హాస్టళ్ల మరమ్మతులు మరియు రెసిడెన్షియల్ పాఠశాలల పునరుద్ధరణలో పిల్లల పట్ల మా ప్రభుత్వం చూపే శ్రద్ధ స్పష్టంగా కనపడుతుంది. వీరికి మరింత సౌకర్యాల కల్పన కోసం హాస్టళ్లు మరియు రెసిడెన్షియల్ పాఠశాలల కోసం నేను 300 కోట్లు కేటాయించాలని ప్రతిపాదిస్తున్నాను. మైనారిటీల సంక్షేమ నిధులు దాదాపుగా 50% పెంచారు. 2025-26 మధ్య మైనారిటీల సంక్షేమానికి 3,766 కోట్లు ఖర్చు చేయగా ఈ బడ్జెట్లో 6,090 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీ వర్గాల విద్యా పురోగతి, ఆర్థిక సాధికారత, సామాజిక అంశాలపై దృష్టి సారించినట్లు ప్రకటించారు. ఉన్నత విద్య, వృత్తి విద్యను అభ్యసించే బీసీ విద్యార్థులకు పూర్తి ట్యూషన్ ఫీజు రియంబర్స్మెంట్, పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు నిర్వహణ భత్యం ఇస్తామని కేశవ్ వెల్లడించారు. 15% వృద్ధి రేటు సాధించేందుకు ఆర్థిక కార్యకలాపాల్లో మహిళల భాగస్వామ్యం పెంచేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. మొత్తం మీద ఈ బడ్జెట్లో బీసీ సంక్షేమానికి 51,021 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు పయ్యావుల కేశవ్ ప్రతిపాదించారు. సంవత్సరానికి ఆశించిన 15% వృద్ధి రేటును సాధించడానికి ఆర్థిక కార్యకలాపాల్లో వారి భాగస్వామ్యాన్ని పెంచడం చాలా ముఖ్యం. గౌరవనీయమైన ముఖ్యమంత్రి 1 సంవత్సరంలో 1,00,000 మంది మహిళా వ్యవస్థాపకులను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ చొరవ కింద స్వయం సహాయక సంఘాల మహిళలను చిన్న మధ్య తరహా వ్యవస్థాపకులుగా మార్చుతున్నారు. జూన్ 24 నుండి మేం ప్రవేశపెట్టిన అనేక సంస్కరణల ద్వారా మహిళలకు అనేక ప్రోత్సాహాలు అందించాము. 2026-27 ఆర్థిక సంవత్సరానికి నేను ఈ కేటాయింపులను ప్రతిపాదిస్తున్నాను. ఎస్సీ కాంపోనెంట్ కోసం 20,644 కోట్ల రూపాయలు, ఎస్టీ కాంపోనెంట్ కోసం 9,190 కోట్లు, బీసీ కాంపోనెంట్ కోసం 51,021 కోట్ల రూపాయలను, మైనారిటీ వర్గాల సంక్షేమం కోసం 6,090 కోట్ల రూపాయలను, మహిళలు, పిల్లలు, వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్ సంక్షేమం కోసం 4,582 కోట్ల రూపాయలు. ఉద్యోగుల సంక్షేమానికి ఈ బడ్జెట్లో ప్రత్యేక ప్రాధాన్యమిచ్చారు. ఉద్యోగుల భవిష్య నిధి, పెన్షన్ ప్రక్రియలను సజావుగా కాగిత రహితంగా చేస్తున్నామని పయ్యావుల కేశవ్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న బకాయిలను కూడా చెల్లించడం ప్రారంభించామని, 1,100 కోట్ల రూపాయల డిఏ, డిఆర్ బకాయిలను విడుదల చేశామని చెప్పారు. ఉద్యోగులు మరియు పెన్షనర్లకు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న బకాయిలను కూడా చెల్లించడం ప్రారంభించింది. 1,100 కోట్ల రూపాయల డిఏ, డిఆర్ బకాయిలను విడుదల చేశాం.
జీపీఎఫ్ మరియు జీఎల్ఐ చెల్లింపులు క్రమం తప్పకుండా చేయబడుతున్నాయి. సిపిఎస్ ఉద్యోగులకు వారి పిఆర్ఏఎన్ అకౌంట్లో ప్రభుత్వ వాటాతో కలిసి ఎప్పటికప్పుడు కాంట్రిబ్యూషన్ జమ చేస్తున్నాం. మహిళా ఉద్యోగులకు వారి వృత్తి మరియు వ్యక్తిగత జీవితాలలో సమతుల్యతను పెంపొందించే దిశగా సర్వీసులో ఎప్పుడైనా పిల్లల సంరక్షణ సెలవులను పొందేందుకు వీలుగా పిల్లల వయోపరిమితిని తొలగించాము. ఉద్యోగి ప్రమాదవశాత్తు మరణించిన సందర్భంలో ప్రభుత్వ నిబంధనలకు మించి వారికి బీమా ప్రయోజనాలను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం జీతం ప్యాకేజీ కింద మా ప్రభుత్వం బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంది.